సింగరేణిలో వారసత్వ ఉద్యాలకు ఏజ్ లిమిట్ పెంపు 35 నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం 2018 నుంచే వర్తింపు. సింగరేణి సీఎండీ బలరాం ఉత్తర్వులు. దాదాపు 700 మందికి లబ్ధి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. దీనిపైన నువ్వు మాట్లాడాలి ఈ అంశం. వాస్తవానికి సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు అనేది తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక బలమైన కోరిక ఉండే. 2014లో రాష్ట్రం వస్తుంది అనే దానికి సింగరేణి కార్మికులు ఒక బలంగా పునాది వేసిండ్లు. ఢిల్లీ దాకా కూడా ఈ యొక్క 42 రోజుల సకల జనుల సమ్మె జరిగినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు బొగ్గు మనకు దొరకపోతే, ఈ తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఎక్కడ కూడా సప్లై కాకపోతే మనం ఢిల్లీ నుంచి చైనా నుంచి బొగ్గు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అప్పుడు దీన్ని గమనించిన కేసీఆర్ దీన్ని మంచిగా సింగరేణి కార్మికులను దగ్గర పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందనే ఉద్దేశంతో తను కూడా సింగరేణి యాత్రలు చేసిండు. చాలా మంది సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున సకల జనుల సమ్మెలో కానీ రాష్ట్రం వచ్చే వరకు వాళ్ళు కొట్లాడడం వల్ల అది అప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీకి బాగా అది బలం చేకూరి రాష్ట్రం రావడం కోసం సింగరేణి కార్మికులు బాగా కృషి చేసిండు. అనుకున్న విధంగా కేసీఆర్ కూడా 2014 నుంచే మీకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. కానీ 2014 నుంచి డిపెండెంట్ ఉద్యోగాలు పోవడం వల్ల అప్పటికి చాలా మందికి ఏజ్ బారైన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వారసత్వ ఉద్యోగాలు రాలే. ఈ వారసత్వ ఉద్యోగాలు కూడా కోర్టు పోవడం జరిగింది. 2017లో కోర్టు వేయడం వల్ల అది హైకోర్టు సుప్రీంకోర్టులో ఫెయిల్ కావడం వల్ల ఈ డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను మళ్ళీ ఏం చేసిండు, వారసత్వ ఉద్యోగాలు కాదు కారు నియామకాలు ఇస్తా అని చెప్పి 2018 నాకు తెలిసి మార్చి నుంచి కారు నియామకాలకు ఒక మంచి ఉద్దేశం కల్పించి ఆ జీవో రిలీజ్ చేయడం వల్ల దాదాపు ఇప్పటి వరకు చాలా మంది ఉద్యోగాలు ఎక్కడం వల్ల చాలా సంతోషం ఉంది. ఈ అంశం వల్ల ఏంటంటే ఈ డిపెండెంట్ ఉద్యోగాలు రాకపోతే ఇంకా నిరుద్యోగ సమస్య పెరిగేది. ఇది ఒకటి కేసీఆర్ మాత్రం సింగరేణి కార్మికులకు కొంచెం మంచిగా చేసిండు. కాకపోతే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే 2018లో వాళ్ళు కార్య నియామకాలు ఇచ్చినప్పుడు సర్వీస్ అంటే డిపెండెంట్ ఉద్యోగం చేయడానికి ఎక్కే అభ్యర్థి అంటే ఆ ఉద్యోగి వయసు 30 సంవత్సరాల లోపే ఉండాలి. 30 సంవత్సరాలకు ఒక్కరోజు దాటినా కూడా ఉద్యోగం రాకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు దాదాపు కొన్ని వేల మందికి కూడా అంటే తండ్రి అన్ఫిట్ అయ్యి కారు నియామకం ఆయనకు వచ్చినా కూడా ఉద్యోగం ఆయనకు రాకపోవడం వల్ల చాలా గొడవలు కొట్లాటలు జరిగినాయి. చాలా మంది ఇంకా నిరుద్యోగులు ఉన్నారు. ఎవరైతే 35 సంవత్సరాలు నిండి ఉన్నదో ఇప్పుడు 40 సంవత్సరాలకు వచ్చినా వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించు. ఇందులో కూడా ఇంకొక మంచి అవసరం ఏంటి అని అంటే 2018 మార్చి నుంచి అన్నారు. ఎప్పుడైతే కారు నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవ్వడం వల్ల అప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకోకుండా అదే విధంగా ఇంకొక సంవత్సరం మాకు ఏమైనా పెంచుతుంది కావచ్చు, 36 సంవత్సరాలు 35 సంవత్సరాలు కొంతమంది డబ్బులు తీసుకున్నారు రుషిలా వాళ్ళందరికీ దాదాపు ఒక 1000 లోపు ఉంటారు కావచ్చు, 300 నుంచి ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం కలిగినట్టు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సింగరేణికి మంచి సీఎండీ వచ్చిండు బలరాం నాయక్ గారు. వీళ్ళ కృషి వల్ల ఇప్పటికీ వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ అంశంలో అటు ప్రభుత్వానికి కానీ ఇటు అధికారికి కానీ మన అందరం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింగరేణి కార్మికులు సింగరేణి కార్మికుల డిపెండ్ల తరపున కూడా వారికి మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కొంచెం కాంగ్రెస్ కి అక్కడ మంచి రోజులే